ఒక రోజే పంపిస్తాను, సాయంత్రమే ఫోన్ చేస్తాను, మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. మళ్ళీ ఎమ్మెల్యే సార్ కూడా మేము పోయిన ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే ఎమ్మెల్యే సార్ అన్నాడు ప్రైవేట్ ఫండ్స్ ఇది ఇస్తా మీరు మాట్లాడుకోరు అన్నాడు. సార్ కూడా ఇప్పటిదాకా రాలే, వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, రేపు కలెక్టర్ దగ్గర కూడా పోతాం నేను వాటర్ రాకపోతే. అని 2 నెలల నుంచి బాధపడుతున్నాం మేము. ఒక ట్యాంకర్ లేదు, గ్రామ పంచాయతీ నుంచి ఏం లేదు. గ్రామ పంచాయతీలో పోతే చేతులు లేపుతున్నారు, ఎంపీడీ ఆఫీస్ అంటారు, ఎంపీడీ ఆఫీస్లో పోతే వాళ్ళు చేతులు లేపుతున్నారు. సార్ ఉన్నాడు లేడు అంతే అంటున్నారు సార్, ఎవరు పట్టించుకుంటలేరు. ఈ పాటికి 2 నెలలు అయింది సార్. అక్కడ కూడా ఎవరు ఇస్తలేరు సార్ నీళ్లు. మాకు స్నానాలకు నీళ్లు లేవు సార్. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మాకే తెలుసు సార్. సార్ మా పిల్లలు పిల్లలకు హాలిడేస్ లో ఇంటికి వస్తే వాళ్ళకి వాటర్ లేవు సార్. మా పిల్లలకు స్నానాలకు చేయడానికి వేరే బయట పంపిస్తున్నాం సార్, నీళ్లు లేవని. మేము మా పిల్లలకు స్నానాలు లేక పరిశాన్ ఉన్నారు సార్. నీళ్లు కావాలి, మేము బాగా తిప్పలు పడుతున్నాం. ఎండలో పిల్లలు తీసుకుని నీళ్లు ఆడికెళ్ళి మోస్తున్నాం. మాకు ఒక బిందె కూడా నీళ్ళు ఇచ్చేస్తలేదు. ఇచ్చేస్తామా సరే పోండి ఇక అన్నాడు. ఈ నెల దాకా ఇంకా నీళ్లు మాకు వస్తలేదు. మా పిల్లల్ని తీసుకొని మేము బాగా తిప్పలు పడుతున్నాం. మా పేర్లకు తెలిసి సాయంత్రం దాకా మా కాలనీకి నీళ్లు రావాలి సారు. टँकर नाही काय एक बार येऊन बघून गेले, फोटो काढून घेऊन गेले, ते तीच झाली. तुम्हाला आलीच नाहीत गल्लीला. तुम्हारे बात पे हम सबके नहीं जा रहे, तुम्हारी बात मान ले.